తీసుకోవాలా మాకు ఇద్దరిని పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతలో మేము మా భార్య పోటీ చేయడం జరిగింది. అక్కడ మాకు 1400 చిల్లర ఓట్లు ఉంటాయి. మాకు 618 వచ్చినాయని, వాళ్ళకు 620 వచ్చినాయని ప్రకటన చేయడం జరిగింది. మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది అక్కడ. ఎందుకంటే మేము ఆ రోజు నేను ఏజెంట్గా పోవడం, మా భార్య తరఫున నేను ఏజెంట్గా పోవడం జరిగింది. అక్కడ ఎన్నికల అధికారి మాకు ఒకసారి ఓట్లు లెక్కింపు చేసి రౌండ్లు పెట్టమంటే రౌండ్లు పెట్టలేడు. 4 రౌండ్లు చేయమని నేను డిమాండ్ చేసినాను. 4 రౌండ్లు పెట్టలేడు. పెట్టకుండా ఏం చేసిండు, ఒకటేసారి అన్నీ లెక్క పెట్టడం జరిగింది. అక్కడ లెక్క పెట్ట జరిగినప్పుడు నేను మళ్ళీ ఒకసారి నాకు డౌట్ చందనం వచ్చి ఇక్కడ బాక్స్లో చూస్తే మా బాక్స్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు తక్కువ ఉన్నాయి. వాళ్ళ పక్క క్యాండిడేట్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కూర్చునబెట్టి మాకు కూడా నేను ఒకసారి లెక్క పెట్టిరు. మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి సార్, రీకోడ్ చేయండి డిమాండ్ చేస్తామని నేను అడిగిన. ఒక లెటర్ ఇస్తాను కూడా డిమాండ్ చేస్తే మా గ్రామానికి చుట్టూ అధికారి మేము అట్లా మళ్ళీ లెక్క పెట్టమని డిమాండ్ మళ్ళీ చేస్తే ఏం చేశారు, అవి గుర్తులు చూపెట్టకుండా ఏం చేశారు, ఖాళీ మామూలుగా లెక్క పెట్టి నాకు చూపెడతారు. నీ 618 ఓట్లు లెక్క పెట్టి చూపెడతారు. మళ్ళీ 2 సార్లు రికార్డ్ చేస్తే దాంట్లోకి వెళ్ళి 1-2 చూపెడతారు, వదులుతున్నారు. ఆయన ఏమో అక్కడ మనటువంటి ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళకు మద్దతు చేస్తున్నాడు. మా అధికారి వచ్చినటువంటి గ్రామంలోకి వచ్చినట్టు అధికారి అక్కడ డిమాండ్ చేస్తున్నాం. మేము ఏం చేస్తామంటే మాకు అన్యాయం జరిగింది, మాకు సుల్తానేమో మాకు ఎక్కువ ఓట్లు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ చూసినా కానీ అందరికీ వాళ్ళు ఉన్న అవతల ఏజెంట్లు కూడా అన్నారు వీళ్ళు గెలుస్తున్నారని చెప్పి సేకరణ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళా జర సేపటి తర్వాత వాళ్ళు ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోయి ఆ అధికారి జరసేపు టైం తీసుకొని ఎందుకు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత మాకు ఒక ఓటు ఎక్కువ వచ్చిందని మెల్లగా చెప్పేసిండు. మళ్ళా తర్వాత ఒక అర్ధ గంట అయినాక బయటకు వచ్చి అర్ధ గంట వచ్చిన తర్వాత వాళ్ళకే 2 ఓట్లు ఎక్కువ వచ్చిందని ప్రకటన చేయడం జరిగింది. నేను అప్పుడే డిమాండ్ చేసిన మీకు లెటర్ ఇస్తా రికార్డింగ్ చేయడానికి, లేదు టైం లేదు మేము చేయలేకపోతున్నాం అని చెప్పి అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చి నాకు బయటికి పెట్టడం జరిగింది. మా ఇంట ఇంకా 2 ఉన్నారు ఏజెంట్లు, వాళ్ళకు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ముంతాజ్ బేగం నుంచి ఫాతిమా బేగం నుంచి కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు రికార్డింగ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ సార్ గారికి ఒక మెమోరాండం ఇచ్చడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా హైదరాబాద్ వారికి కూడా ఇస్తాము. మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మనస్తాపకు గురి చేసి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం. మాకు రికార్డింగ్ జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ వేడుకుంటాను. మీకు కౌంటింగ్లో ఉన్న ఆరో గారు ఏం చెప్పారు? ఆరో గారు ఏం చెప్పి ఫస్ట్ చెప్పి రికార్డింగ్ అని డిమాండ్ చేస్తే నాకు అనుమానం వచ్చింది. వాళ్ళు వెనుకపాటికి పోయి కట్టలు కట్టుకోరు. నేనన్నా 4 రౌండ్లు పెట్టని డిమాండ్ చేసిన, రౌండ్లు పెట్టలేరు. ఒకటేసారి పెట్టి నీ బాక్స్లో తీసుకుపోయి వెనకాల మేము కట్టలు కడతామన్నారు. నేను ఒక్కనే చూస్తున్నా, వాళ్ళేమో కూర్చున్నారు. సార్ వద్దు అన్నీ ముందర టేబుల్ మీద పెట్టారు సార్ అన్న. నేను పొద్దుగాల నుంచి తినలేను, పరిస్థితి బాగా నాకు చక్కెర వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి డిమాండ్ చేస్తే ఆయన అన్నారు పెట్టుకోమా ఎంట పెట్టుకో నీవే అట్లా చెప్పినారు. కిందికి తీసుకుపోయి రెట్టపాటికి తీసుకుపోయి వాళ్ళు కట్టలు కట్టారు. మళ్ళీ చెట్టుకల్లా మన ఉన్న క్యాబ్లో తక్కువైపోయినాయి. ఇక నాకు డౌట్ వచ్చింది. నేను డిమాండ్ చేసిన చేయాలి సార్ ప్లీజ్ అని వేడుకున్నా. సార్ చేయాలి సార్ అని చెప్పి 1 గంట లేట్ చేసిండు అటు ఇటు తిరుగుకుంటా చేసి నాకు అన్యాయం చేసేసి మళ్ళీ తర్వాత 2 ఓట్లు వస్తానని గెలిచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇండ్లకు. వెళ్ళిపోయినాక ఎవరు ఫోన్లు చేసి మేము ఇక గెలిచినామని నేను సింబల్ అన్న ఉన్న వాళ్ళకు చెప్పిన మన పరిస్థితి బాగుంది 170 ఓట్లతోటి మనం వస్తున్నామా కట్టలు చూస్తే సరిపోయింది అంటే చెప్తే వీళ్ళు వెళ్ళిపోయి ప్రయత్నిస్తే వాళ్ళు కూర్చోబెట్టారు. వీళ్ళు మా వాళ్ళు బయట అక్కడ దూరము మామూలుగా జై అనుకుంటా ఉన్నప్పుడు పరిస్థితిలో 1 గంట తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిపించుకొని ఫోన్ చేసారు ఏం చేసారు. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు జై అంటే వాళ్ళు మళ్ళీ పెట్టడం జరిగింది. మా వాళ్ళు పెట్టడంటే పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళకి చెదరడం కొట్టండి. నేను ఒకటే తీవ్రమైన డిమాండ్ ఏంటంటే అన్యాయం జరిగింది కాబట్టి తీవ్రమైన నేను వేడుకుంటున్న గవర్నమెంట్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు రికౌంటింగ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను రాష్ట్రంలో ఎంతకైనా నేను అందరికీ వేడుకుంటున్నా ఈ ప్రభుత్వానికి. ఇంకొకటి నుంచి మా దగ్గర 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా 5-6 గంటలకే ఎలక్షన్ ఏదైతే నడుస్తుందో రిజల్ట్ అనేది బయటికి ఇడిచేవాళ్ళు. కానీ ఈసారి 8 గంటల వరకు 8-9 అయింది. 9 గంటల వరకు కూడా ప్రకటన ఇస్తలేరు. ఫస్ట్ ఏమో వీళ్ళందరూ ఏదైతే ఏజెంట్స్ కూర్చుంటారు కదా, ఏజెంట్స్లను కూర్చుంటే మా వాళ్ళని కూర్చుంటే ఏదైతే మా తరపున వేరే తరపు నుంచి వెళ్తే వాళ్ళని బయటికి దొబ్బేసారు. వాళ్ళు అనుకున్న లోపల కూర్చున్న వాళ్ళంట వాళ్ళు అనుకునేది. ఇంకొకటి ఏంటంటే ఏదైతే సెక్రటరీ మేడం ఉన్నదో మా ఊరు సెక్రటరీ భవానీ మేడం, ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. లోపల నుంచి మెసేజెస్ అన్నీ వాళ్ళకి బయటికి పంపడం జరిగింది. బయటికి పంపితే మాకు మేము కూడా ఆడనే ఉన్నాం, వాళ్ళు కూడా ఆడనే ఉన్నాం. మేము ఇది గెలిచినామని వాళ్ళు ఎట్లా చెప్తారు, ఓడిపోయినని వాళ్ళే చెప్తారు. ఓడిపోయినని ఆమె మెసేజ్ చెప్పడం ద్వారా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మేము ఆడ ఉండడం జరిగింది. ఆమె సెక్రటరీ మేడంని పరిశీలించి ఏదైతే ఆమె వాట్సాప్ చాట్ ఏది ఉందో ఆమె పరిశీలించి ఆమెని మా ఊరు నుంచి
ఇది చేసేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి మాకైతే చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రజలందరూ మూకుమ్మడిగా మాకు గెలిచే అవకాశాలు ఉన్నా కూడా గెలిచినాం. వాస్తవానికి ప్రజాక్షేత్రంలో గెలిచినాం. కానీ నాయకుల చేతుల అధికారుల చేతుల మనం ఓడిపేసారు. మేము అందరినీ కలెక్టర్ గారిని కూడా అందరినీ దయచేసి దండం పెట్టి అడుగుతున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు సరైన న్యాయం జరగాలి. ఇంకొకటి రీకౌంటింగ్ చేసి మా న్యాయమైన బాధ్యత మాకు న్యాయంగా మేము 100% మాకు నమ్మకం ఉన్నది. మా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని గెలిపిస్తారు. కాబట్టి కలెక్టర్ గారిని కోరుతున్నాం, ఇంకో ఎలక్షన్ కమిషన్ గారిని కూడా కోరుతున్నాం రీకౌంటింగ్ పెట్టియాలని. మేము అందరి తరపున, మా గ్రామం తరపున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం.